أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేపు. وآتينا موسى الكتاب وجعلناه هدى لبني إسرائيل ألا تتخذوا من دوني وكيلا. మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము మరియు దానిని ఇశ్రాయేల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము, నన్ను అల్లాహ్ను తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా కార్య సాధకునిగా చేసుకోవద్దు. ذرية من حملنا مع نوح إنه كان عبدا شكورا. మేము నూహుతో బాటు ఓడలో ఎక్కించిన వారి సంతతి వారలారా, నిశ్చయంగా అతను నూహు కృతజ్ఞుడైన దాసుడు. وقضينا إلى بني إسرائيل في الكتاب لتفسدن في الأرض مرتين ولتعلن علوا كبيرا. మరియు మేము గ్రంథంలో ఇశ్రాయేల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము, మీరు భూమిలో 2 సార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు. فإذا جاء وعد أولاهما بعثنا عليكم عبادا لنا أولي بأس شديد فجاسوا خلال الديار وكان وعدا مفعولا. ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధ నిపుణులైన మా దాసులను పంపాము. వారు మీ గృహాలలోకి దూసుకెళ్లారు మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది. ثم رددنا لكم الكرة عليهم وأمددناكم بأموال وبنين وجعلناكم أكثر نفيرا. ఆ తరువాత మేము మీకు వారిపై మరల ప్రాబల్యం వహించే అవకాశం కలిగించాము మరియు సంపదతోనూ మరియు సంతానంతోనూ మీకు సహాయం చేశాము మరియు మీ సంఖ్యాబలాన్ని కూడా పెంచాము. إن أحسنتم أحسنتم لأنفسكم وإن أسأتم فلها فإذا جاء وعد الآخرة ليسوءوا وجوهكم وليدخلوا المسجد كما دخلوه أول مرة وليتبروا ما علوا تتبيرا. మరియు మేము అన్నాము, ఒకవేళ మీరు మేలు చేస్తే అది మీ స్వయం కొరకే మేలు చేసుకున్నట్లు, మరియు ఒకవేళ మీరు కీడు చేస్తే అది మీ కొరకే. పిదప రెండవ వాగ్దానం రాగా మీ ముఖాలను మిమ్మల్ని అవమానపరచటానికి మొదటిసారి వారు మస్జిద్ అల్ అఖ్సాలో దూరినట్లు మరల దూరటానికి మరియు వారికి అందిన ప్రతిదానిని నాశనం చేయటానికి మీ శత్రువులను మీ పైకి పంపాము. عسى ربكم أن يرحمكم وإن عدتم عدنا وجعلنا جهنم للكافرين حصيرا. మరియు తౌరాతులో ఇలా అన్నాము, బహుశా మీ ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని కరుణించవచ్చు, కాని ఒకవేళ మీరు అలాగే ప్రవర్తిస్తే మేము కూడా తిరిగి అలాగే చేస్తాము. మేము నరకాగ్నిని సత్యతిరస్కారుల కొరకు చెరసాలగా చేసి ఉంచాము.